ఉత్తేజం నింపారు. ఫలితంగా దేశం మొత్తం కరెంటుకి కటకట అంటున్నప్పటికీ గుజరాత్లోని పల్లెల్లో లోటు తెలియకుండా చేశారు. వందలాది గ్రామాల్లో వీధి దీపాలకు సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పటాన్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏర్పాటు చేసి మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శయ్యారు. పరిశ్రమలకు వారాంతపు రోజులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుంది. ఇలా 1980 నుంచి కులం, మతమే రాజ్యమేలిన గుజరాత్ గడ్డపై ఇప్పుడు కేవలం అభివృద్ధినే ఎన్నికల అంశంగా మలచడంలో మోడీ కృషి అద్భుతమనే చెప్పాలి. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో మోడీ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సుతో పెట్టుబడులు ప్రవాహంలా వచ్చిపడ్డాయి. గత జూలైలో జరిగిన సదస్సులోనే 20.83 లక్షల కోట్ల విలువైన అవగాహనలు కుదిరాయి. అసోచాం తాజా నివేదిక ప్రకారం 48.2% సంబంధించిన పనులిప్పటికే మొదలయ్యాయి. వాటి విలువ 10,04,006 కోట్ల రూపాయలు. అవగాహనలు పూర్తి స్థాయిలో ఒప్పందాలుగా రూపు దాల్చలేదనే విమర్శల్ని పక్కన పెడితే గుజరాత్ లాంటి ఒక మోస్తరు రాష్ట్రంలోకి 10 లక్షల కోట్ల పెట్టుబడులంటే సామాన్యమైన విషయం కాదు. జాతీయ స్థూల జాతీయోత్పత్తిలోనూ తక్కిన రాష్ట్రాల కంటే గుజరాత్ ఎంతో ముందుంది. యూపీఏ అధికారంలోకొచ్చిన 2004 నుంచి చూసుకుంటే గుజరాత్ జీఎస్డీపీ దేశ జీడీపీ కంటే మెరుగ్గానే ఉంటోందన్నది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ చెబుతున్నట్లు మోడీ కన్నా ముందు నుంచే గుజరాత్ అభివృద్ధి పథంలో ఉన్నప్పటికీ మోడీ కాలంలో అదే కొత్త పరుగులు ప్రారంభించింది. ఒకప్పుడు విద్యుత్ కోసం కటకటలాడిన ఇదే గుజరాత్ ఇప్పుడు మిగులు విద్యుత్తో పొరుగువారికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. నందిగ్రామ్ నుంచి టాటాలు నిష్క్రమించగానే ఆ ప్లాంట్ ని గుజరాత్ కి తీసుకుని పోవడంలో మోడీ విజయం సాధించారు. ఢిల్లీ, ముంబై కారిడార్ వెంబడి మోడీ హయాంలో 30 ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి అంతంత మాత్రం సాయమే అందినా మోడీ ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. గుజరాత్ కందే పన్నులు, గ్రాంట్ల వాటా తగ్గినప్పటికీ పారిశ్రామిక ప్రగతి రూపంలో అవసరానికి ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. గుజరాత్ పారిశ్రామిక విధాన ప్రోత్సాహ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం 2003 ఏప్రిల్ నుంచి 2012 అక్టోబర్ మధ్య గుజరాత్లోకి 48,130.46 కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించాయి. వీటి ఫలితంగా వేగం పుంజుకున్న అభివృద్ధితో వారి జీవన స్థితిగతుల్లోనూ క్రమంగా మార్పు వచ్చింది. 2009-10లో గుజరాత్ తలసరి ఆదాయం 63,931 రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కన్నా అది 16% ఎక్కువ. జాతీయ సగటు 46,492 రూపాయల కన్నా అది చాలా ఎక్కువ. అభివృద్ధి పరుగులు అందుకోవడంతో గుజరాత్లో పట్టణీకరణ వేగం పుంజుకుంది. జనగణన 2011లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. అక్కడ 2001కి పట్టణ జనాభా 37.4% ఉండగా 2011కి 42.6%కి పెరిగింది. ఈ 5% పెరుగుదల దేశంలోనే అత్యధికం. పట్టణీకరణ వృద్ధి విషయంలో జాతీయ సగటు 3.4%కే పరిమితం. గిరిజనులు అధికంగా ఉన్న వల్సాడ్, సబర్కాంత, బనస్కాంత, కచ్ జిల్లాలోనూ పట్టణీకరణ వేగం పెరగడం గమనార్హం. ఈ మోడీ అభివృద్ధి నమూనా కులమత భావనల్ని కుచించుకుపోయేట్లు చేసింది. నిజానికి మోడీ సొంత కులమైన గాచి గుజరాత్ జనాభాలో 1% కూడా లేదు. అయినా 11 ఏళ్లుగా రాజ్యమేలుతున్నారు. మరోమారు సై అంటున్నారంటే చేసిన మంచి ఎంతగా మేలైందో అర్థం చేసుకోవచ్చు. మోడీ హయాంలోనే గుజరాత్లో 8 వ్యవసాయ వాతావరణ మండళ్లు ఏర్పాటయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విస్తృత స్థాయిలో వాణిజ్య పంటలు పండించేందుకు అవి తోడ్పడతాయని కమలనాథుల వాదన. ఇదే సమయంలో 2001కి ఆహార ధాన్యాల దిగుబడి హెక్టార్కి 827 కిలోలుంటే 2011 నాటికి అది హెక్టార్కి 1845 కిలోలకు పెరిగింది. వీటన్నింటితో క్రమంగా గుజరాత్ బహుముఖీనంగా ముందడుగు వేయడం ప్రారంభించింది.